ప్రజారోగ్యానికి సవాలు విసురుతున్న డెంగీ మహమ్మారి అంతానికి పరిష్కారం దొరికింది. డెంగీ నివారణకు దేశంలోనే తొలిసారి ఒక టీకా అందుబాటులోకి రాబోతున్న డెంగీ వ్యాధి నివారణ టీకాపై ఫోకస్. జపాన్కు చెందిన ప్రముఖ బయోఫార్మా సంస్థ తకేడా అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని తకేడా బయోఫార్మస్యూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. 4 సంవత్సరాల వయసు నుండి 60 ఏళ్ల వయసు వారి వరకు అందరూ ఈ వ్యాక్సిన్ను తీసుకోవచ్చు. గతంలో డెంగీ వ్యాధి బారిన పడిన వారు సైతం ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో దాని నుండి దీర్ఘకాలం పాటు రక్షణ పొందవచ్చు. ఎటువంటి ముందస్తు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. 3 నెలల విరామంతో 0.5 ml చొప్పున 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. డెంగీలో 4 ఉపరకాల నుండి రక్షణనిస్తుంది. క్యూడెంగా వ్యాక్సిన్ను 2022లో ఆవిష్కరించగా 43 దేశాలు భారత్ సహా అనుమతులు ఇచ్చాయి. ఇప్పటి వరకు 4.3 కోట్ల డోసులను ప్రజలకు ఇచ్చి చూడగా మంచి ఫలితాలు కనిపించాయి. ఈ టీకా తీసుకున్న 7 ఏళ్ల తర్వాత కూడా 90% మందికి డెంగీ కారణంగా ఆసుపత్రిలో చేరకుండా రక్షణ లభించినట్టు తెలిసింది. ఇప్పటి వరకు 7 ఏళ్ల డేటానే అందుబాటులో ఉంది. కానీ అంతకు మించి దీర్ఘకాలం రక్షణనిస్తుందని తకేడా చెబుతోంది. పిల్లలు, పెద్దల్లోనూ ఈ టీకా సురక్షితమని, ఎలాంటి దుష్ప్రభావాలు చూపించడం లేదని వెల్లడైంది. ఇప్పటి వరకు డెంగీ నివారణకు చికిత్స ఏదీ లేదు. వైరల్ జ్వరం బారిన పడి పరిస్థితి తీవ్రంగా మారినా సాధారణ చికిత్సలతోనే కోలుకునేలా చేస్తున్నారు.